ఆదికాండం 3వ అధ్యాయం 20వ వచనం. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను, ఏలయనగా ఆమె జీవము గల ప్రతి దానికి తల్లి. ఆదాము ఎప్పుడు ఈ పని చేశాడంటే, ఆదాము ఖచ్చితంగా ఈ పని చెయ్యడు అన్న టైంలో చేశాడు. ఆదాము అవ్వను పట్టుకొని కర్ర పెట్టి బాధాల్సినటువంటి టైం, ఆదాము అవ్వను తిట్టగలిగిన తిట్లు తిట్టాల్సినటువంటి టైం, ఆదాము అవ్వను అనవలసినటువంటి మాటలు అనవలసినటువంటి టైం. ఏమిటా టైం అంటే, దేవుడు గార్డెన్లో నుంచి వీళ్ళని బయటకు తోలేశాడు. శాపం వాళ్ళ నెత్తి మీదకి వచ్చింది. స్నేహితుడుగా ఉన్న దేవుడు శత్రువుగా మారిపోయాడు. దీనంతటికీ కారణం అవ్వ చేసినటువంటి పని. తినద్దు అన్న పండుని భర్త యొక్క కన్సెంట్ లేకుండా, కనీసం భర్తతో విచారించకుండా, ఆలోచించకుండా నేను తెలివిగలదాన్ని అని స్వనిర్ణయం తీసుకోవడాన్ని బట్టి వచ్చినటువంటి నష్టం. భార్యాభర్తలు అనే వాళ్ళిద్దరినీ దేవుడు జత చేసినప్పుడు, నిర్ణయాలు చేసేటప్పుడు, కొన్ని నిర్ణయాలు చేసేటప్పుడు కలిసి తీసుకోవడం చాలా మంచిది. స్త్రీలు చూసిన దృష్టిలో పురుషులు చూడరు, పురుషులు చూసిన దృష్టిలో స్త్రీలు చూడరు. కాబట్టి ఇద్దరి యొక్క నిర్ణయం ద్వారా, దృష్టి ద్వారా ప్రయోజనం కలగాలంటే ఒకే నిర్ణయం కాదు, ఆలోచించుకోవడం, డిస్కస్ చేసుకోవడం మంచిది. తెలివిగలవాణ్ణి అని పురుషుడు, తెలివి లేనిది అని భార్యని ఊహించకూడదు. పురుషులకు లేని తెలివి స్త్రీలకు ఉంది. పురుషులు చూడని దృష్టిలో స్త్రీలు చూస్తారు. పురుషులు ఆలోచించలేని స్థాయిలో స్త్రీలకు ఆలోచించగలిగేటువంటి జ్ఞానం ఆడవాళ్ళకు ఉంది. కాబట్టి ఆ మర్మం కూడా మనం పొందాలంటే ఏం చేయటం బెటరు అంటే, వాళ్ళ దృష్టి ఎట్టుంటుంది అంటే చెప్తాను, ఒకసారి జాగ్రత్త వినండి. భార్య భర్తలు గొడవ పడుతున్నారంట. గొడవ పడుతూ భార్య అందంట, ఊరుకో నువ్వు కబుర్లు చెప్పకు, నేనంటే చాలా భయం నీకు అందంట. నేనంటే చాలా భయం నీకు, మామూలు టారు కాదు నీకు, ఊరికే పైకి మాట్లాడతా, నువ్వంటే నాకు భయం ఏంటి, మీ బాబన్నా మీ అమ్మన్నా మీ నాన్న నాకేమన్నా భయం అనుకున్నావా అంటే, చెప్తా వినా ఆగ అని చెప్పి అందంట. మా ఇంటికి పెళ్లి సంబంధానికి వచ్చినప్పుడు ఎంతమందితో వచ్చావు నువ్వు అంది. 10 మందితో వచ్చావు. మరి నన్ను పెళ్లి చేసుకోవడం కోసం ఎంతమందితో వచ్చావు నువ్వు? 200 మందితో వచ్చావు. మరి మీ ఇంటికి నేను ఎంతమందితో వచ్చాను అందంట. ఒక్కతే వచ్చిందంట. అంటే విజన్ వేరు వీళ్ళది. వాళ్ళ విజన్ వేరు, వాళ్ళు చూసే దృష్టి వేరు. కాబట్టి ఇట్లాంటివి ఏమైనా దొరుకుతాయి కాబట్టి ఆణిముత్యాలు కొద్దిగా డిస్కస్ చేయడం చాలా మంచిది. సో ఇలాంటి ఒక విషాదకరమైనటువంటి పరిస్థితుల్లో చెయ్యకూడని తప్పు చేసి అవ్వ కూడా చాలా మానసిక వేదంతో, నేను తప్పు చేయటం మాత్రమే కాకుండా నా భర్తకు కూడా పెట్టాను, ఆయన్ను కూడా పాపిగా చేశాను, దేవుని కోపాన్ని చవి చూశాం, 100 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ తోటలో నుంచి బయటికి గెంటివేయబడ్డాం, ఈరోజు తినటానికి తిండి లేదు, భద్రత లేదు, ఎప్పుడు స్నేహంగా ఉండే ప్రతి జంతువు కూడా ఈ రోజున ప్రతికూలంగా మారిపోయినాయి, చక్కని పంటనిచ్చేటువంటి భూమి శపించబడింది, అది ముళ్ళ తుప్పలను మొలిపించింది, నా భర్త చూస్తే తాను కూడా చాలా బాధపడుతున్నాడు, ఎందుకు ఇలా తప్పు చేశానా అని ఆమె కుంగిపోతూ ఏడుస్తున్నటువంటి టైంలో దేవుడు బయటికి వాళ్ళని పంపించేసి, దేవుడు దానికి ఖడ్గజ్వాలను పెట్టాడంట. అంటే ఆ గార్డెన్లోకి మళ్ళా తిరిగి ప్రవేశించకుండా. ఎందుకు దేవుడు దానికి ఖడ్గజ్వాలను పెట్టాడంటే, దేవుని కఠినత్వం కాదు, అక్కడ జీవవృక్ష ఫలం ఉంది. వీళ్ళు కానీ బై ఛాన్స్ పాపులుగా జీవవృక్ష ఫలాన్ని తింటే వీళ్ళు ఇక పాపులుగా జీవితాంతం బ్రతుకుతారు వాళ్ళు. కాబట్టి ఆ జీవవృక్ష ఫలం తిననీయకుండా చేయటం కోసం అక్కడ దేవదూతల్ని కావలి ఉంచి దానికి ప్రొటెక్షన్ ఇచ్చాడు, ఇందులోకి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎంటర్ కాకూడదు అని. ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు బయటకు తోయవేయబడిన పరిస్థితుల్లో ఆదాము చేసిన పని ఏమిటంటే, బాధతో దుఃఖంతో కుంగిపోతున్న, లేకపోతే అవమానంతో, అభద్రతా భావంతో, అపరాధ భావంతో కుంగిపోతున్నటువంటి అవ్వ దగ్గరికి వెళ్ళి అవతో చెప్పాడు, ఐ జస్ట్ వాంట్ టు నేమ్ యూ. నేను నీకు ఒక పేరు పెట్టాలనుకుంటున్నాను. ఏమని పేరు పెడతావు? దరిద్రురాలని పెడతావా? నష్టజాతకురాలని పెడతావా? కష్టాలు తెచ్చిందని పెడతావా? ఏం పేరు పెట్టాలనుకుంటున్నావు? ఆయన చెప్పాడు, ఈ రోజు నుంచి నువ్వు హవ్వా అని పిలువబడతావు అనే మాటకు అర్థం జీవము కలిగిన ప్రతి దానికి తల్లి. జీవము కలిగిన ప్రతి దానికి అవ్వ ఆశ్చర్యపోయి ఉంటుంది. నువ్వు నాకు ఏం పేరు పెడతావో, ఏ శాపనార్థమైన పేరు, ఏ కష్టమైన పేరు పెడతావో అనుకున్నాను, కానీ ఇలాంటి పేరు పెడతావు అనుకోలేదు. ఆ రోజు అవ్వ ఆదామును చూసినటువంటి దృష్టి కానీ, హవ్వ ఆ రోజు ఆదాముకు సమర్పించబడిన దృష్టి కానీ, జీవితం కానీ చాలా గొప్పదిగా ఉంది. ఎప్పుడూ హవ్వ ఇండిపెండెంట్గా తర్వాత ఆలోచించలేదు.
ఆదాముకు వ్యతిరేకంగా ఆదాము లేకుండా మళ్ళా ఎప్పుడూ ఆలోచించలేదు. తన తప్పులో తనను నిందించాల్సిన టైంలో తనను ప్రేమించినటువంటి, గౌరవించినటువంటి, సన్మానించినటువంటి ఆదాముకి ఆమె రుణస్థురాలుగా, కృతజ్ఞురాలుగా జీవితాంతం కూడా మిగిలిపోయింది. ఈరోజు ఒక మాట మీతో చెప్తున్నాను. కుటుంబంలో భార్యాభర్తల్లో ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. సోక్రటీస్ దగ్గరికి వెళ్ళి తన ఫ్రెండ్ అడిగాడంట, బాబు ఇంత గొప్ప సైంటిస్ట్ ఎట్లయ్యావు నువ్వు అని అంటే, అలా ఆవిడ వైపు చూశాడంట. ఏంటి అటు చూస్తావేంటన్నా అంట. ఏమి లేదు, మంచి భార్య దొరికిందనుకో మంచి భర్త అవుతావు, మా ఆవిడ లాంటి భార్య దొరికితే సైంటిస్ట్ అవుతావు అన్నాడు. ఆమె ఎట్లాంటి మూర్ఖురాలంటే, ఆయన ఏదో పరిశోధన చేసుకుంటున్నాడంట, పిలుస్తుందంట, ఏమండి ఏమండి అని పిలుస్తుందంట. సహజంగా సైంటిస్టులు మైండ్ పెట్టారంటే ఇక దాని మీదే ఉంటుంది ఫోకస్ అంతా. ఈ కమనహళ్ళలో తిరిగిన వాళ్ళు లాగా అటు ఇటు 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 చూడరాళ్ళు. పలకలేదు. ఆమె బకెట్తో బట్టలు దూతుందంట, బకెట్ నీళ్లు తీసుకొట్టిందంట. కరెక్ట్గా అదే టైంకి ఈయన వచ్చాడు. ఈయన చూసి లెగిసి బకెట్ పెట్టి బాతాడేమని చూశాడు. నీళ్లు కాముగా తుడుచుకుని మళ్ళీ పరిశోధన మొదలు పెట్టాడంట ఆయన. అప్పుడు అడిగాడు, ఏంటి నువ్వు ఇంత సైంటిస్ట్ ఎట్లయ్యాడంటే, ఇదే అన్నాడంట. సో మంచి భార్య దొరికితే మంచి భర్తలు అవుతారు, గయాలి భార్య దొరికిందంటే ఏదో ఒకటి అవుతారు. సైంటిస్టులు అవుతారు, స్కాలర్స్ అవుతారు, లేకపోతే మంచి టీచర్స్ అవుతారు. ఎవరైనా కరెక్ట్గా చెప్పగలిగితే అనుభవించినోడే చెప్పగలరు. అవునా? ఏది ఏమైనా మీకు నేర్పించేంత శక్తి ఇట్లయినా ఉంది, అట్లయినా ఉంది. దేవునికి స్తోత్రం. సో జాగ్రత్తగా వినండి. నాకేమనిపించిందంటే దీన్ని చూసినప్పుడు, నిందించాల్సిన టైంలో, తిట్టాల్సిన టైంలో, లేకపోతే మనిషి తప్పు చేసి ఆ యొక్క తప్పు యొక్క రిజల్ట్ అనుభవిస్తున్నటువంటి టైంలో ప్రతి ఒక్కరూ తిట్టడం, ప్రతి ఒక్కరూ దెప్పటం, ప్రతి ఒక్కరూ వ్యతిరేకంగా మాట్లాడడం అనేది కామన్. కానీ ఆదాం దైవ లక్షణం కలిగిన వాడుగా ఆమెను క్షమించాను అని చెప్తూనే తనకు చేసినటువంటి ఈ ట్రీట్మెంట్ని బట్టి లైఫ్ టైం ఆమె ఆయనకు కృతజ్ఞురాలుగా ఉండిపోయింది. మిస్టేక్స్ అందరూ చేస్తారు. ఒకవేళ భర్తలు తప్పులు చేయరని కాదు, భర్తలు ఖచ్చితంగా తప్పు చేస్తారు, భార్యలు ఖచ్చితంగా తప్పు చేస్తారు. దాన్ని బట్టి నిందించి, దూషించి వాళ్ళని ఎండగట్టడం అనేది కాదు. కానీ దేవుడు ప్రభువు మనకు నేర్పినటువంటి ఈ క్షమాగుణం, ఈ అర్థం చేసుకునే జీవితం కానీ పంచగలిగితే స్పౌస్ ఖచ్చితంగా కృతజ్ఞులుగా ఉంటారు అనేది నా నమ్మకం. ప్రేమ క్రూరమైన సింహంలో కూడా నివసించగలుగుతుంది. క్రూరమైన సింహంలో కూడా ప్రేమ నివసించగలుగుతుంది. దాని కెపాసిటీ అలాంటిది. దాని ముందు ఏ జీవి నిలబడలేదు, కానీ ప్రేమ దాని గుండెల్లో ఉండగలుగుతుంది. సో ప్రేమ సాధించలేదంటూ ఏది. దేవుడు ఎంత బలవంతుడైనా ఆయన కూడా మనిషిని రక్షించుకోవడానికి ఎన్నుకున్నటువంటి సాధనం ఏంటంటే ప్రేమే. దేవునికి స్తోత్రం.